రైట్ బులెటిన్ లో ఫస్ట్ బ్రేకింగ్ విజయసాయిరెడ్డికి మంగళగిరి సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎల్లుండి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ నోటీసుల్లో పలు సెక్షన్లను ప్రస్తావించారు. జగన్ హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజల్లో కోట్ల విలువైన వాటాలను కేవీ రావు నుంచి లాగేసుకున్న కేసులో విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చింది ఏపీ సిఐడి. ఇక 2 రోజుల క్రితం సాయిరెడ్డి నివాసానికి వెళ్లిన సిఐడి అధికారులు అతను అందుబాటులో లేకపోవడంతో సాయిరెడ్డి సతీమణికి నోటీసులు అందజేశారు. విజయసాయిరెడ్డికి మంగళగిరి సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. యాకూబ్, విజయసాయిరెడ్డి రాజకీయాలకి అంటే పార్టీకి పదవులకి కూడా రాజీనామా చేసి అప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ కూడా పాస్ చేశారు. ఈ కేసుల గురించి ఏమైనా భయపడుతున్నారంటే భయపడే ప్రసక్తే లేదు అంటూ కూడా. ఏదైతే ఇది గతంలో ఉన్నటువంటి కేసే అయితే కేవీ రావు నుంచి బలవంతంగా లాగేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ కానీ దానికి సంబంధించి నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మీరు చెప్పినట్టుగా కాకినాడ పోర్టు కి సంబంధించి కేవీ రావు దగ్గర కొన్ని బలవంతంగా ఆస్తులు లాక్కున్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సిఐడి మొన్న 3 రోజుల కిందట ఇంటికి వెళ్ళడం జరిగింది. విజయసాయిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో అతని సతీమణికి నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే కీలకంగా కేవీ రావు ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఫిర్యాదులో 506, 384, 420, 109, 467, 120B, 34 యాక్ట్ కింద ఇప్పటికే కేసులు నమోదు చేశారు. అయితే సిఐడి ఎస్పీ కీలకంగా సిఐడి ఎస్పీ దీన్ని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే రేపు ఉదయం 11 గంటలకి విజయవాడకి రమ్మని ఇప్పటికే కోరటం జరిగింది. సిఐడి పోలీసులు ఖచ్చితంగా 11 గంటలకి రేపు ఉదయం వస్తే సుమారుగా విచారణ చేసే అవకాశం ఉంది. అయితే విచారణ తర్వాత అతన్ని అదుపులో తీసుకుంటారా కూడా తెలియాల్సి ఉంది. విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నోటీసులు కూడా ఆయన అందుబాటులో లేకపోవడంతో అతనికి సతీమణికి ఇష్టడుగా తెలుస్తుంది. ప్రజెంట్ విజయసాయిరెడ్డి ఎక్కడున్నారు ఏంటి అని డీటెయిల్స్ అని తెలుసాయా? ప్రస్తుతం అయితే ఇంటి వద్ద లేరు అని పంపించారు. నోటీస్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా హాజరవుతారా, లేదంటే ఏదైనా వాళ్ళ లాయర్ ద్వారా ఏదైనా ప్రస్తుతం అందుబాటులో లేరు అనేది రేపు చెప్తారా అనేది కూడా ఈ రోజు ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. మరో పక్కన పూర్తిగా అంటే మనం గత కొద్ది రోజుల నుంచి చూసినాం, ప్రశాంతంగా నేను ఉండాలనుకుంటున్నాను, అందువల్లే రాజకీయాలకు దూరంగా ఉంటాను అని కూడా ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వానితో పాటు పార్టీకి కూడా పూర్తి స్థాయిలో రాజీనామా చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ కేసు అంటే ముందస్తుగానే అతని కేసులు వెంటాడుతున్నాయి అని కూడా గమనించారు అని కూడా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకి ఖచ్చితంగా ఎటువంటి కేసుకైనా సరే నేను నిబద్ధతగా ఏ కేసుకైనా నేను వెళ్ళి దాన్ని సమాధానం చెప్పేది నాకుంది అనేది కూడా ఆయన మీడియాతో చెప్పిన పదాలు. అయితే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది కూడా మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఈ రోజు అంటే రేపు ఉదయం 11 గంటలకి రమ్మన్నారు కాబట్టి రేపు ఉదయం లోపల ఖచ్చితంగా ఏదో విషయంలో అతనికి సంబంధించిన లాయర్ తో కానీ లేదంటే అతనే స్వయంగా లెటర్ పూర్వకంగా కానీ మెసేజ్ పూర్వకంగా కానీ ఏదైనా చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇప్పటికైతే ఏపీలో ఆయన అందుబాటులో లేరు, ఢిల్లీలో ఉన్నట్టుగా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం వరకు ఢిల్లీలో ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు, ఏ విధమైన ప్లాన్ తో వెళ్తారు అనేది, ఎందుకంటే చాలా సీనియర్ లీడర్. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం వైసీపీకి సంబంధించి నేతలు, అది మాజీ మంత్రులు కావచ్చు, సపోర్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వారి మీద పడుతున్నటువంటి కేసులు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డి పార్టీకి సంబంధించినటువంటి పర్సన్ కాదు, బయటకు వచ్చేసారు. విజయసాయిరెడ్డి బయటికి రావడానికి సంబంధించి కూడా జగన్ కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఎవరు వెళ్ళిపోయినా పార్టీ వాళ్ళ మీద నిలబడట్లేదని కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఒక పాయింట్ చూసుకుంటే కనుక మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కక్ష సాధింపులు చేస్తే కనుక పార్టీ తరఫున మేము నిలబడతామని చెప్పి జగన్ చెప్పారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి పొజిషన్ ఏంటి? అటు పార్టీ నుంచి బయటకు వచ్చేసారు, అటు ఆ సపోర్టు లేదు. కానీ కేసు చూస్తే గత ప్రభుత్వంలో ఉన్నదే. ఏ విధంగా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? అంటే వాస్తవంగా పార్టీ అండగా ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే విజయసాయిరెడ్డి గత ప్రభుత్వంలో చేసిన పనులకి ప్రస్తుతం అయితే ఈ కేసులు నమోదైనవి అని చెప్పుకోవచ్చు. మరో పక్కన జగన్మోహన్ రెడ్డి కూడా విజయసాయి రెడ్డి వెళ్ళేటప్పుడు
మీరు వెళ్ళొద్దు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే జగన్మోహన్ రెడ్డి చాలా సన్నిహితంగా మెలిగిన వ్యక్తిలో ఒకళ్ళు విజయసాయి రెడ్డి. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డికి అండగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉంటారు అనేది కూడా ప్రజల్లో వస్తున్న నానుడి. అయితే ఇంటర్నల్ గా ఆయన సపోర్ట్ చేసే అవకాశం ఉంది. మరో పక్కన విజయసాయి రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఢిల్లీ నుండి ఇక్కడి వరకు పూర్తిగా పరిచయాలు ఉన్న వ్యక్తి. అయితే ఎటువంటి కేసునైనా సరే ముందుండి అంటే ముందంజుగా ఏదో ఒక ప్లాన్ ప్రకారంగా